Hi everyone, welcome to our channel Pharma Patashala. In this video, we discuss about GPAT. What is mean by GPAT? Who can apply for GPAT? Exam pattern, marking scheme, syllabus, preparation tip, reservation along with stipend criteria. GPAT, Graduate Pharmacy Aptitude Test. It is a national level entrance exam conducted every year. The exam is conducted to provide admissions in MPharm program. It will be conducted by NTA, National Testing Agency. The GPAT score is accepted by all AICTE institutions, Pharmacy Council of India, affiliate colleges and institutions. ఇక్కడ ఏంటి మనకి జీపాట్ అనేది నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్, నాట్ ఏ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి జీపాట్ స్కోర్ ఏదైతే జీపాట్లో క్వాలిఫై అవుతామో అప్పుడు ఏమవుతుంది, మనకి నేషనల్ వైడ్గా మనము ఏ కాలేజీలోన ఎంఫామ్ అడ్మిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఆల్ ఏఐసిటి ఇన్స్టిట్యూషన్స్, బీసీఐ కాలేజెస్, ఎటువంటి కాలేజెస్ నేషనల్ లెవెల్లో మనము అడ్మిషన్ అవ్వడానికి మనకి ఈ జీపాట్ స్కోర్ అనేది యూజ్ అవుతుంది. Next point is eligibility criteria. Age limit. There will be no age limit for candidates appearing for the GPAT exam. ఇక్కడ ఏంటి మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండదు, ఎవరైనా ఏ ఏజ్ వారైనా అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ. టు బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ అప్లికెంట్స్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్స్. ఏంటి ఎగ్జామ్కి జీపాట్కి అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లికబుల్. క్వాలిఫికేషన్. క్యాండిడేట్ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఫార్మసీ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఏంటి మనకి ఈ ఫార్మసీ ప్రోగ్రాంలో జీపాట్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా మనకి బీ ఫార్మసీ అనేది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన వారై ఉండాలి. అపీరింగ్. Two students who are appearing in final year in will also be eligible to అప్లై ఫర్ ఎగ్జామ్. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో చదువుతూ ఉన్నారో వారు కూడా ఈ జీపాట్ రాయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్. ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్. మనకి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. డ్యూరేషన్ ఈజ్ 3 hours విల్ బి అలాటెడ్ టు candidates టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఆన్లైన్ ఎగ్జాము విత్ 3 hours డ్యూరేషన్. Then number of questions, there will be total 125 questions in the exam. Number of questions అనేది 125 ఉంటాయి. These are multiple choice questions. MCQs అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 125 questions ఉంటాయి. ఇవి కూడా మనకి MCQs. నెక్స్ట్ మీడియం. The paper will be in the English language only. ఇంగ్లీష్లో ఉంటుంది. దెన్ మార్కింగ్ స్కీమ్. దిస్ ఆన్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది డౌట్ రైజ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది మనకి మార్కింగ్ స్కీమ్లో దెర్ ఈజ్ ఏ 4 marks విల్ బీ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మనకేంటి ఈచ్ అండ్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 4 marks ఉంటుంది. అలాగే డిడక్షన్ ఆఫ్ 1 mark ఫర్ రాంగ్ ఆన్సర్. మనకి 1 mark అయితే రాంగ్ ఆన్సర్కి, ఇందుకి 1 markని అయితే నెగిటివ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్. ఈ మార్కింగ్ స్కీమ్లో మనకి ఓవరాల్ సబ్జెక్ట్స్ అనేవి 5 typesగా డివైడ్ చేసి మనకి మార్కింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనకి ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అంటే తెలుసు. వాట్ ఈజ్ మీన్ బై అలైడ్ సబ్జెక్ట్స్ అంటే, ఇప్పుడు మనం కెమిస్ట్రీ చదువుతున్నాము, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమిస్ట్రీలో ఏంటి ఒక స్ట్రక్చర్ అనేది చదువుతాము. ఇలా ఏదైనా సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ అనుకోండి, అనాలిసిస్, కాగ్నసీ, వీటిలలో కూడా ఏమవుతుంది మనకి సమ్ కెమికల్ స్ట్రక్చర్స్ అనేవి కూడా వస్తాయి. వీటిని కూడా మనము ఫస్ట్ దానిలోకే కన్సిడర్ చేస్తాము. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్కి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 38 ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ 152. అండ్ ఫార్మాస్యూటిక్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్కి వచ్చేసి 38 questions ఇస్తారు, మార్క్స్ 152 marks. అండ్ ఫార్మాకాగ్నసీ అండ్ అలైడ్ సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, దెన్ మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ ఫార్మకాలజీ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 28 అండ్ మార్క్స్ 112 marks. అదర్ సబ్జెక్ట్స్ లైక్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇటువంటి వాటికి మనకి 11 questions వస్తాయి. వీటి నుంచి మార్క్స్, ఓవరాల్ మార్క్స్ అనేది 44 marks వస్తాయి. ఇది టోటల్ కలిసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125 అనేది రావడం జరుగుతుంది. టోటల్ మార్క్స్కి 500 marksకి మనకి ఈ సెక్షన్ వైజ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సిలబస్. ద సిలబస్ ఆఫ్ GPAT విల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్
ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, క్లినికల్ ఫార్మసీ, థెరపీటిక్స్, బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, అనాటమీ, ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, డిస్పెన్సింగ్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆల్ ఆర్ 4 ఇయర్స్ సబ్జెక్ట్స్. మనం ఏవైతే 4 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు చదువుతున్నామో ఆల్ సబ్జెక్ట్స్ అనేవి మనకి ఈ సిలబస్లో కవర్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రిపరేషన్ టిప్స్. Candidate must have to make a proper strategy of study and follow it on రెగ్యులర్ బేసిస్. అంటే ఏంటి, మనకి ఎవరైతే జీపాట్ ప్రిపేర్ అవ్వాలి, నేను స్కోర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఉండాలి. అంటే ఏంటి, ఏ సబ్జెక్ట్ అనేది ఎక్కువ గ్రిప్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ సిలబస్ తెలుసు కదా, ఈ సిలబస్లో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి స్కోర్ ఎక్కువగా వస్తుంది, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ అవర్స్లో చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి, రోజు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నో ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ ద జీపాట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక ఐడియా ఉండాలి. చెక్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే జీపాట్ క్వశ్చన్స్ పేపర్స్ వచ్చాయో వాటినన్నిటిని మనము ఒకసారి కలెక్ట్ చేసి వాటి మీద ఒకసారి చెక్ చేసి మనకి ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. అంటే ఏంటి, క్వశ్చనింగ్ ఎలా చేస్తున్నారు, మనం ఎలా చదవచ్చు అని. అండ్ టేక్ ఏ మోక్ టెస్ట్ అండ్ అనలైజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామ్. ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉన్నాయో వాటిని తీసుకొని మనం మోక్ టెస్ట్గా కన్సిడర్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకి నెక్స్ట్ మన ఎగ్జామ్కి ఒక అనలైజర్గా ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ అప్లికెంట్స్ మస్ట్ స్టడీ ఫ్రమ్ మెటీరియల్ దట్ విల్ బి అవైలబుల్ ఆన్లైన్ అండ్ ద బుక్స్ విచ్ ఆర్ రికమెండెడ్ బై ద ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్. మనకి మనం ఎవరైతే చదివి జీపాట్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళు బుక్స్ అనేటి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి, లేదా మన ఫ్యాకల్టీ ప్రొఫెషనల్స్ ఇచ్చేటి, లేదంటే మన సీనియర్స్ ఆల్రెడీ జీపాట్ క్వాలిఫై అయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటే మనకి జీపాట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. మనకి జీపాట్లో రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ క్యాస్ట్ వారికి 15% అండ్ షెడ్యూల్ ట్రైబల్ వారికి 7.5%, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వారికి 27% అండ్ జనరల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్కి 10% అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీకి 40% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టైఫండ్. ఎవరైతే జీపాట్ క్వాలిఫై అవుతారో అయిన తర్వాత దెన్ ఎంఫామ్ ప్రోగ్రాంలో అడ్మిషన్ అవుతారు కదా నేషనల్ వైడ్. ఇలా నేషనల్ వైడ్ ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత మంత్లీ దే ఆర్ ప్రొవైడింగ్ 12,400 యాజ్ ఎ స్టైఫండ్ అప్ టు 24 months. అంటే ఏంటి, మనకి ఎంఫామ్ కోర్స్ 2 years కదా, ఈ 2 years కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు మంత్లీ 12,400 మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ టు ద ఎండింగ్ ఆఫ్ ద క్లాసెస్. మనం జాయిన్ అప్పటి నుంచి క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఈ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ నెక్స్ట్ వీడియోస్లో మనము జీపాట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జీపాట్కి సంబంధించి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రీచ్ అయ్యేందుకు కిందున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.